నమస్కారం. టీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్న కేంద్ర ప్రభుత్వం భీమవరంలో వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి భూపతరాజు. రైతులు పండించే పంటను కొనుగోలు చేసి వెంటనే డబ్బును చెల్లిస్తున్న కూటమి ప్రభుత్వం పాలకొల్లు నియోజకవర్గంలో చెప్పిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. భీమవరంలో ఇంటింటా పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి, వెంట ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు. అంతరిక్ష పరిశోధనలపై అవగాహన పెంచుకోవాలి. తణుకు బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు హితవు పలికిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. ఆహార అలవాట్లలో వచ్చిన మార్పుల వల్లే పెరుగుతున్న ఎముకల అరుగుదల శాతం తణుకులో స్పష్టం చేసిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు అచ్యుతరామయ్య. పెంటపాడు మండలంలో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెం మండలంలో స్వయం ఉపాధికి దోహదపడుతున్న తేనెటీగల పెంపకం, హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉచితంగా శిక్షణ ఇస్తున్న నిపుణుడు. స్వచ్ఛంద సేవ కోసమే ఆవిర్భవించిన లయన్స్ ఇంటర్నేషనల్ వీరభాస్రం లయన్స్ క్లబ్ సభలో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. అన్నదాత సుఖీభవకు నిధులు జమ కాని వాటిపై సమగ్ర నివేదిక అందించాలి. రాజమండ్రిలో సంబంధిత అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అమలాపురం కలెక్టరేట్లో 250 అర్జీలను స్వీకరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తక్షణ పరిష్కారానికి ఆదేశం. సకినేటిపల్లి లంకలో క్షయ వ్యాధిపై అవగాహన కలిగించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు దగ్గు, జ్వరం అధికంగా ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని హితవు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ఆరంభమైన పవిత్రోత్సవాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అర్జీల పరిష్కారం నిబంధనల మేరకు ఉండాలి. ఏలూరులో అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. భీమవరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ పార్లమెంట్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్లు నిర్మిస్తామన్నారు. ఆక్వారంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఆకివీడు నుండి దిగమర్రు వరకు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కొత్త రహదారి లోసరి ఉన్నటువంటి ఏదైతే 216 హైవే ఇప్పుడు వచ్చేసండి 165 హైవే, అక్కడి నుంచి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ద్వారా తాడేపల్లిగూడాన్ని, నల్లజర్లని, కోయిలగూడాన్ని కూడా టచ్ చేయాలి, ఒక హైవే కనెక్ట్ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదనని నేను హైవే అధికారులకు ఢిల్లీలో ఇచ్చినప్పుడు, గడ్కరీ గారితో మాట్లాడినప్పుడు సానుకూలంగా స్పందించారు. అది కూడా నేను రాబోయేటువంటి రోజుల్లో ఆ ప్రాజెక్టును కూడా పట్టాలెక్కిస్తానని సందర్భంగా చెప్తూ ఉన్నాను. మన పార్లమెంట్ నియోజకవర్గంలో 42 చోట్ల రైల్వే లెవెల్ క్రాసింగ్ల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు కానీ, రైతులు కానీ, ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారనేటువంటి విషయాన్ని గమనించా. అందులో మొదటి విడతగా 4 ఫ్లైఓవర్లు తాడేపల్లిగూడెం అసెంబ్లీలో మంజూరు చేయించా. త్వరలోనే టెండర్లు పిలవబోతూ ఉన్నా. అదేవిధంగా భీమవరంలో కూడా ఈ కోడవిల్ రోడ్లో ఉన్నటువంటి రైల్వే గేట్కి కానీ, మన బైపాస్లో ఇవాళ మనంతా కూడా ఇబ్బంది పడేటువంటి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్కి కానీ, అలాగే కాస్మోపాలిటన్ దగ్గర ఉన్నటువంటి రైల్వే ట్రాక్ విషయంలో రైల్వే లెవెల్ క్రాసింగ్లు ఏతున్నాయో వీటన్నిటికీ కూడా రాబోయేటువంటి అతి కొద్ది కాలంలో ఫ్లైఓవర్స్ మంజూరు కాబోతున్నాయనేటువంటి విషయాన్ని కూడా చెప్పబడటానికి సంతోషిస్తున్నాయి. సందర్భంగా ఏదైతే నా మార్క్ అంటే నేనేం గొప్పవాడిని కాదు. రాజకీయాల్లో ప్రజల ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తి, కింద స్థాయిలతో ప్రజలతో కలిసి మమేకమై కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, కార్యకర్తలతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, స్థానిక సంస్థల నుంచి రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఢిల్లీ స్థాయిలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే ప్రజల గురించి ఏ విధంగా ఆలోచన చేస్తాడు, సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తాము అనేటువంటి విషయాన్ని భవిష్యత్తులో నిరూపిస్తానని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈవేళ
నేను పదవిలో ఉండడానికి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా 35 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా నాతో పాటు కలిసి పనిచేసినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా కూటమిలో ముఖ్యమైనటువంటి పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా జన సైనికులు, ఈ 3 పార్టీల కార్యకర్తలు ఎవరుతున్నారో ఆ కార్యకర్తలకు, ఆ పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా నాకు వచ్చినటువంటి కేంద్ర మంత్రి పదవి ఏదైతే ఉందో ఇది నాది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంటు కన్వీనర్ పేరిచర్ల సుభాష్ రాజు, జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ జిల్లా అధ్యక్షులు నాన్ని తాతాజీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పిస్తుందన్నారు. అలాగే పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే డబ్బులను వారి ఖాతాలకు జమ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి భీమవరం పట్టణంలోని పలు వీధుల్లో సోమవారం విస్తృతంగా పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకాన్ని అందుకున్న రైతులు ఆనందంగా ఉన్నట్లు చెప్పారు. ఈ రోజున మరి మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మనం దాదాపుగా నెల దాటింది. సుపరిపాలన తొలి అడుగు అంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రతి గడప గడపకి వెళ్ళాలని కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీ భీమవరం తీసుకుంటే బ్రహ్మాండంగా 39 వార్డులు మనకి భీమవరం పట్టణంలో ఉన్నాయి. అలాగే రూరల్ కావచ్చు, వీరవాస మండలం కావచ్చు, 40 గ్రామాలు ఉన్నాయి. ప్రతి చోట కూడా కార్యకర్తలు కావచ్చు, అక్కడ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఈ కార్యక్రమం చేయడం చాలా చాలా సంతోషం. ఇప్పుడు ఈ 16-17 వార్డులకు వచ్చినప్పుడు ఇక్కడ క్లస్టర్, యూనిట్, బూత్, కేఎస్ఎస్లు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సిస్టమ్ పెట్టారు. ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో మమేకమై పని చేయాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా గడప గడపకి వెళ్ళాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ వార్డులో దాదాపుగా 5 బూతులు ఉన్నాయి. 5 బూత్లో కూడా ఇప్పుడే మరి ఇక్కడ బూత్లో ఉన్న మరి కరీంనగర్ గారు కానీ, అలాగే గంగాధరం గారు కానీ, అదే ప్రతి ఒక్కరు యేసుమాధవ్ గారు క్లస్టర్ అనుకుంటుంది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవిందులు పాల్గొన్నారు. తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతరిక్ష నైపుణ్య శిక్షణా శిబిరాన్ని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధనపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఉద్బోధించారు. సమగ్ర శిక్ష, ముస్కాన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని సమగ్రంగా వినియోగించుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు. So this has an inbuilt gyroscope. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీ దగ్గరికి తీసుకొచ్చి అంతరిక్షం గురించి, సోలార్ సిస్టమ్ గురించి మీకు తెలియజేసి మీరు ఎక్కడికో వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండా ఇటువంటి దాని గురించి, సోలార్ సిస్టమ్ గురించి, దీని గురించి, స్పేస్ గురించి తెలుసుకోవడానికి
మనకి మన దేశంలో ఉన్నటువంటి మూడు చోట్ల ఉంది. ముంబైలోను, గుజరాత్లోను, ఢిల్లీలోను. ఇంకెక్కడా కూడా సైన్స్ సిటీ అనేది లేదు. జాహ్నవి మన పాలకొల్లో పుట్టిన అమ్మాయి కూడా భవిష్యత్తులో నాసా ద్వారా వెళ్ళబోతుంది. సో ఆ విధంగా ఇటువంటి వారిని అందరినీ కూడా ప్రేరణగా తీసుకుని మీరందరూ కూడా ఈ అంతరిక్షంలో జరుగుతున్నటువంటి పరిశోధనలు, వాటిలో భవిష్యత్తులో ఏ విధంగా మనం వాటి ద్వారా పొందుతున్నటువంటి ఏదైతే సైన్స్ ఉందో దాన్ని కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా డ్రోన్ అకాడమీని కూడా మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇటువంటి టెక్నాలజీని మనకి తీసుకొచ్చే విధంగా, రాకెట్స్ గురించి తెలియజేసే విధంగా ఈరోజు హైడ్రో రాకెట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా ఈ విధంగా వివిధ ఏరియాస్లో మీ అందరికీ కూడా ఒక అవగాహన కల్పించడానికి ముస్కాన్ సంస్థ దీన్ని ఫ్రీగా మీ అందరికీ కూడా మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. ఇది మీరు అందరూ కూడా అవగాహన చేసుకుని భవిష్యత్తులో ఏ విధంగా మీరు దీన్ని అంతా కూడా తెలిసి దాన్ని మీకు మీ స్టడీస్లో కానీ మీ కెరీర్లో కానీ ఉపయోగపడుతుంది అనటంలో. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కలగర వెంకటకృష్ణ, వల్లూరి గంగయ్య, కొమిరెడ్డి శ్రీనివాస్, బొల్లాడ నాగరాజు, సంబంధిత సంస్థల ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి భూపతరాజు శ్రీనివాసవరమును ఆర్మిలి రాధాకృష్ణ భీమవరంలో సోమవారం కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆహార నియమాలలో వచ్చిన మార్పుల వల్లే చిన్న వయసులోనే ఎముకల అరుగుదల పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తణుకు నిమ్మగడ్డ హాస్పిటల్స్ అధినేత ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్య తెలిపారు. జాతీయ బోన్ అండ్ జాయింట్ దినోత్సవ సందర్భంగా సోమవారం తనను కలిసిన టీసీఎన్తో ఆయన మాట్లాడారు. పౌష్టికాహారం తీసుకుంటూ తగిన వ్యాయామం చేయటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని డాక్టర్ అచ్యుతరామయ్య సూచించారు. బోన్ అండ్ జాయింట్ డే సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎస్పెషల్లీ లేడీస్ చిన్న వయసులో 40 సంవత్సరాల వయసులోనే మోకాళ్ళ నొప్పులతో రావడం చాలా ఎక్కువగా చూస్తున్నాం. అలాగే 60 సంవత్సరాల వాళ్ళలో ఎముక ఇరిగిపోవటం అనేది కూడా చాలా కామన్గా చూస్తాం. చిన్న దెబ్బకే ఎముకలు ఇరిగిపోయి వస్తున్నారు. దీనికి కారణం ఏంటనేది ఆలోచిస్తే తీసుకునే ఆహారంలో హై గ్లైసెమిక్ ఫుడ్స్ అంటే తినగానే బ్లడ్ షుగర్లు లెవెల్ పెంచే ఆహారాన్ని హై గ్లైసెమిక్ ఫుడ్స్ అంటారు. వాటి వలన బ్లడ్ షుగర్ లెవెల్ పెరగటం వలన జాయింట్లో ఉన్న కార్టిలేజ్ స్మూత్ లేయర్ని దానికి డిస్ట్రాయ్ చేసి త్వరగా ఎముక అరుగుదల, ఆర్థరైటిస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. హౌ టు ప్రివెంట్ ఇట్? మనం చేయవలసిన మన ఆహారంలో హై గ్లైసెమిక్ తగ్గించు, స్వీట్లు, పిండి వంటలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, కేక్లు, బిస్కెట్లు వగైరా అన్నీ కూడా అల్ట్రా ప్రాసెసర్ కింద వస్తాయి. ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అలాగే సీడ్ ఆయిల్స్, ఈ మధ్యకాలంలో వెజిటబుల్ సీడ్ ఆయిల్ యూసేజ్ బాగా పెరిగింది. సో అవి కూడా ఇట్ విల్ హ్యావ్ ఎ వెరీ టాక్సిక్ ఎఫెక్ట్ ఆన్ బోన్ అండ్ జాయింట్ హెల్త్. మనం తినే ఆహారంలో ప్రోటీన్ అండ్ మినరల్స్ ఉంటే మన ఎముక బలంగా ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం మంచి ఆహారం తీసుకున్నప్పటికీ కూడా ఎక్సర్సైజ్ చేయకపోతే ఎముక గట్టితనం రాదు. ఎక్స్పోజర్ టు సన్లైట్, మధ్యకాలంలో అందరూ ఇండోర్ యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ వలన ఎక్స్పోజర్ టు సన్లైట్ తగ్గిపోయి బోన్స్ అన్ని వీక్ అయిపోయి తొందరగా అయిపోవటం, వీక్ అయిపోవటం, ఆస్టియోపోరోసిస్ ఈజీగా ఫ్రాక్చర్ అయిపోవటం జరుగుతుంది. స్ట్రెస్ అండ్ స్లీప్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో ఒబేసిటీ, ఊబకాయం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఊబకాయం ఎక్కువగా ఉంటే ఎముకల మీద, జాయింట్ మీద ఎక్కువ లోడ్ పడి త్వరగా అరిగిపోవడానికి కారణం. వీటన్నిటినీ కనుక మనం కంట్రోల్ చేసుకుని లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకుని తినే ఆహారం, స్లీప్, సన్లైట్ ఎక్స్పోజర్, ఫుడ్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకుంటే ఎముక, జాయింట్ అండ్ బోన్ని ఆరోగ్యంగా చూడటానికి వీలు. సామ్రాజ్యవాదం ద్వారా ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వం భారతదేశ వస్తువులపై వేసిన 25% పన్నుల వల్ల మన ప్రాంతానికి చెందిన ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు సిపిఎం రాష్ట్ర నాయకులు బి బలరాం తెలిపారు. తణుకులో ఈ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అయితే అమెరికన్ విధానాన్ని వ్యతిరేకించవలసిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. పివి ప్రతాప్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు, మరో రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్లు పాల్గొన్నారు.
అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకుకు చెందిన ఈ కార్యాలయం ముందు ఈ ఉద్యోగులు సోమవారం ధర్నా చేసి నినాదాలిచ్చారు. ముఖ్యంగా విధి నిర్వహణ కోసం ప్రభుత్వం సరఫరా చేసిన సెల్ ఫోన్లు సరిగా పనిచేయడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా వీటిని కార్యాలయంలో పెట్టేసి తిరిగి వచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి దూసి కళ్యాణి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు అడ్డగర్ల అజయ్ కుమారి, ప్రాజెక్టు కార్యదర్శి బి వసంత, కె నళినీరాణి, డి సత్యతులసి, ఎం జ్యోతి, పి సత్యవతులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలోని ఆకుతీగపాడు, ముదునూరు గ్రామాలలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం పర్యటించారు. ఆకుతీగపాడులో శ్రీ పార్వతీ సోమేశ్వర స్వామివారి ఆలయం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ముదునూరులో రక్షిత మంచినీటి పథకం వాటర్ ట్యాంకు పనులను కూడా ప్రారంభించారు. ఇదే గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్ర భవనాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అదనపు గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏదో చేస్తోందని ఎదురు చూడకుండా ధాతృత్వం కలిగిన వారు ముందుకు వచ్చి అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని కోరారు. వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకి నన్ను భాగస్వామ్యం చేసినటువంటి ఇక్కడ సర్పంచ్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు, పొద్దున బాబులు, గవర్నమెంట్ నుంచే డబ్బు తీసుకుని చేయించాలనే ఆలోచన మానేసి మనం కూడా మన చేతిలో ఉన్నది కొద్దిగా డబ్బులు ఉన్నాయన్నీ మనం చేసుకుంటే అభివృద్ధికి భాగస్వాములు అవ్వండి. మరి మీ శ్రీమంతులు అంటే డబ్బు ఉన్నవాడు శ్రీమంతులు కాదు, 10 మందికి ఉపయోగపడే శ్రీమంతులు. ఇవాళ సర్పంచ్ గారు నేను ఆ మాటలు మాట్లాడుతున్న వెంటనే నేను చేయిస్తానంటే వెంటనే ఆవిడ స్పందించి నేను నా డబ్బుతో, సొంత డబ్బుతో ఎవరు ఇవ్వక్కర్లేదని నేను చేస్తానని చెప్పి చేసినందుకు మరి ఆవిడకి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ముందు వరుసలో మనం ఉండాలనే ఆలోచన పరిపాలనలో కాదు, అధికారంలో కాదు, సేవ చేయడంలో కూడా ఉన్నప్పుడే ప్రజలు మనల్ని గౌరవిస్తారు. ఆ విషయాన్ని గమనించి అందరూ కూడా ఇవాళ ఈ ఆర్బీకే కేంద్రం ఉంది. మరి ఎన్ని సీజన్ల నుంచో రైతులు అక్కడక్కడ ఇబ్బంది పడుతున్నారు, కానీ ఇది ఓపెన్ చేసుకుని ధైర్యం చేయలేకపోయాం. ఎందుకంటే దీనికి ఇంకా డబ్బులు కావాలి, ఎవరిస్తారనే ఆలోచనలో మరి ఉన్నారు. కాబట్టి దీన్ని మరి మిత్రులు మా శ్రీనివాస్ గారికి చెప్పాను, నీ తరపున కొంత సహాయం చేయి, ఉన్నది మేము చేసి పనిచేస్తానని చెప్పాం. ఇది పూర్తిగా ఎలా అయినా సరే దీన్ని ఒక 15-20 రోజుల్లో మీకు అంకితం చేసే విధంగా, ప్రజలకు అంకితం, రైతులకు ఇచ్చే విధంగా తగిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తానని చెప్పి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి హైమావతి, సర్పంచి భావన ధాన్యలక్ష్మి, మండల జనసేన, టీడీపీ పార్టీల ప్రెసిడెంట్లు పుల్లా బాబీ, కెలపర్తి వెంకట్రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు ప్రసాద్, బుద్ధన బాబులు, బోరాడ శ్రీను, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.